దోసలమ్మ దోసలు, వేడివేడిగా దోసలు, ఏంటి దోసల వ్యాపారం, కొత్తగా దోసల వ్యాపారం పెట్టావా భార్గవి అని అనుకుంటున్నారా? అదేమీ లేదండి. నైట్ డిన్నర్కి మినప దోసలు అయితే వేస్తున్నాను. ఇది బెల్లం ఆవకాయతో నంచుకొని అయితే తింటున్నామండి. అబ్బా సూపర్గా ఉంటుంది. రెసిపీ కావాలంటే బెల్లం ఆవకాయ వీడియో లింక్ ఇక్కడ ఛానల్ పేరు కింద ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఎవరైనా ఆవకాయ పెట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే దోస మీద ఉప్పు కారం జల్లేసేసుకొని తింటే బాగుంటుందండి. అందులో ముఖ్యంగా మా కడప కారం దోసల్ని గుర్తు చేసుకుంటూ చాలా రోజులైంది చేసుకొని, ఈసారి ఎలాగైనా వండుకొని తినాలి అని అయితే అనుకున్నాను. అనుకోవడంలోనే పిండి అయితే అయిపోయింది. నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో ప్లెయిన్ దోశ అయితే ₹2, కారం దోశ ఏమో ₹5, ఎగ్ దోశ ఏమో ₹8 ఎంతోనండి, నాకైతే ఐడియా లేదు. ఈ విధంగా బోల్డ్ వెరైటీ దోశలు అమ్మేవాళ్ళు. ప్రతిరోజు చద్దన్నం తినే స్కూల్కి వెళ్ళాలా ఏంటి అని అప్పుడప్పుడు తాతయ్యని అడిగి ఒక ₹5 పట్టుకెళ్తే చక్కగా 2 దోశలు, ఒక ఇడ్లీనో ఒక గారో పెట్టించేవాళ్ళండి. ఇంటికి తెచ్చుకొని చాలా ఇష్టంగా తినేదాన్నండి. బాయ్ బాయ్.